రకరకాల పక్షులు, వాటి జీవన విధానాలు చూస్తే ప్రశాంతత కలుగుతుంది. ఇలా కూడా బతకచ్చు కదా, ఎందుకింత సంపాదించుకుని ఏడుస్తున్నాం, ఏం చేసుకుంటాం? ఒక కాకిని, ఒక పక్షిని గమనించండి. మనకి పక్షులు కనపట్ల మన స్మార్ట్ ఫోన్ల కారణంగా, అరణ్యానికి ఎడితే కనపడతాయి. ఒక కాకిని గమనించండి, ఒక పిచ్చుకని గమనించండి. ఒక పావురం ఎప్పుడైనా గూడు పెట్టింది అనుకోండి, అక్కడ పిల్లని పెడుతుంది కదా, 2 గుడ్డు పెట్టి ఆ పిల్లల్ని అది ఎలా పోషిస్తుందండి? అది ఎంత, దానికి ఉన్న ముక్క ఎంత, దాంట్లో పట్టే ఆహారం ఎంత, ఎక్కడో 10 మైళ్ళు వెళ్ళి ఇంత మొక్క తెచ్చి అలా పట్టుకుని వచ్చి పిచ్చిమోహం దానికి పిల్లలకి పడుతుంది. అందులో మళ్ళీ 3 పిల్లలు ఇక్కడ నోరు జరుగుతూ ఉంటాయి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆ పావురానికి ఏమైనా ఆరోగ్య బీమా ఉందా? ఉచిత పథకాలు ఏమైనా ఉన్నాయా? నెలకు 3000, 4000 ఏవి? రైతు బీమా ఏమీ లేవండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమీ లేవండి. కానీ పావురాలన్నీ మన ఇంటి పక్కన ఎక్కడో ఓ చోట చిన్న గూడు పెట్టుకుని బతికేస్తున్నాయి. మనం బతకలేమా అండి? స్వతంత్రంగా పథకాల మీద ఆధారపడాలా? మన కాళ్ళ మీద మనం నిలబడాలి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పక్షుల నుంచి నేర్చుకోవాలి. అరణ్యంలో ఉంటే అదే శివుడు అరణ్యంలో ఉంటాడు. ప్రియదావా అన్నాడు. పక్షులను చూస్తే పక్షికి ఎవరు పథకాలు పెట్టాడు? కానీ అదేం, నీ పథకాలు నాకెందుకు పని లేక నా పిల్లల్ని పోషించుకుంటాను.